నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. అమల్వాడిలోని ఒక ఇంట్లో దాదాపు 13 తులాల బంగారాన్ని అపహరించారు అనే ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సో తాళాలేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ దొంగలు. సో రోజు రోజుకి ఈ దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా చైన్ స్నాచింగ్లు కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంటి దగ్గరకు వచ్చి, షాప్స్ దగ్గరకు వచ్చి మరి వాళ్ళు గొలుసులు లాక్కొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చాలానే చూస్తున్నాం. సో కమిషనరేట్ పరిధిలోనే ఇట్లాంటి సంఘటనలు జరగడం పట్ల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదైతే పెంటయ్య వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే అది మనకి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన టైం చూసుకొని ఏదైతే పక్క ప్లాన్ చేసి ఒక రెక్కి నిర్వహించి మరి ఈ దొంగతనం చేసినట్టు మనకి తెలుస్తూ ఉంది. సో మనతో పెంటయ్య గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. ఏం జరిగిందండి అసలు? హైదరాబాద్ 23 తారీఖు 24 తారీఖు ఇది 24 తారీఖు ఇది అయింది. ఎట్లా అయింది? ఒకటే రోజు పోయినాం అంతే. ఒకటే రోజు పోయినాము. 13 తులాలు 15 తులాల బంగారం పోయింది, 20 తులాలు ఎండి పోయిందండి. ఈ నైట్లో ఎప్పుడైందో తెలియదు మాకు. ఏ రాత్రి అయిందో వర్షం పడ్డాయి. ఇట్లా చిన్న ముందు గొన్నెం కోసేసాడు, గొన్నెం కోసిపోయాడు. ఎంతమంది అంటే మీ ఇంటి ముంగట ఉన్నారు, అదేవిధంగా పైన కూడా రెంటర్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళకి ఎవరికి కూడా అలకిడి రాలేదంటాను ఇట్లాంటిది అసలు? ఏం రాలేదండి, వాళ్ళకి ఏం సపోర్ట్ రాలేదు, వాళ్ళకి ఏం ఏర్పడదు. వర్షం పడ్డది కదా, వానికి ప్లస్ పాయింట్ అయిపోయింది. వర్షం పడి మనకి ప్లస్ పాయింట్ అయింది. వచ్చిర్రా పోలీస్ అధికారులు వచ్చిర్రా? ఏమంటున్నారు మరి? పట్టుకుంటామంటున్నారా లేదంటున్నారా? అసలు పెట్రోలింగ్ అనేది సవ్యంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ? పెట్రోలింగ్ వస్తుందండి, 12 గంటలకు 1 గంటకు వస్తుంది. నేను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు సహకరించారు. ఎంత ప్రయత్నం చేస్తాం మీరు బ్రిగేడ్ చేయకూడదు చెప్పి. ఈ మన క్లూస్ టీమ్స్ వాళ్ళు వచ్చిర్రా? ఇప్పుడు దొంగతనాలు జరిగిన తర్వాత క్లూస్ టీమ్స్ వాళ్ళు వస్తారు, ఫింగర్ ప్రింట్స్ అనేటివి మీ అందరికీ తీసుకుంటా ఉంటారు. సో మీకేమన్నా ఎవరిమైనా అనుమానం ఏమన్నా ఉందా? మీకు ఏమన్నా? మాకు ఎవరి మీద అనుమానం లేదండి. ఎవరితో ఇబ్బంది పడము, ఎవరితో అందరూ క్లోజ్ ఉంటాము. ఎవరి మీద ఎట్లా చెప్తాం చెప్పండి? ఎవరి మీద చెప్పలేం, కానీ అది ఎలా జరిగిందో జరిగిపోయింది. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారా? తీసుకున్నాండి, అందరు తీసుకున్నారు. కుక్కను కూడా తీసుకొచ్చారు. కుక్క ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయింది. అది ఏమైందో భగవంతుని తెలుసు. అది మాకు మాత్రం లాస్ అయిపోయింది. మేము చిన్న పని చేసుక బతికే వాళ్ళం, పెద్ద ఉన్నోళ్ళం కాదు. ఇద్దరు మాకు దారుణం అండి, మస్తు బాధాకరమైన విషయం మాకు. సో ఈ మధ్య కాలంలో చాలా రకాలైన దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. తాళలేసిపోతే అసలు మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా మన ఇల్లు నమ్మకంగా ఉన్నదా లేదా, అసలు సేఫ్గా ఉందా అనేది అసలు అట్లాంటి డౌట్ ఉంది. సో ఇండ్లకు తాళాలేసి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? ఈ వారి జాగ్రత్త వాళ్ళు ఉండాలి, కానీ చెప్పలేం కదా టైము. మన బ్యాడ్ లక్ ఉంది కాబట్టి జరిగిపోయింది. కానీ వాడు ఏ విధంగా ఎప్పటి నుంచి ఆలోచిస్తుండో మాకు తెలియదు. వాడు మన నుంచి ఎప్పటి నుంచి చూస్తుండో ఏం కథ అని తెలియదు. వాడు అన్ని ఆలోచించే వచ్చిండాడు. ఎవడో ఉంటే మనకు ఈ ఏరియాలు తిరిగేవాడే కావాలి. పోలీస్ అధికారులతో మీరు మాట్లాడిర్రా? సీసీ ఫుటేజ్లో ఏమైనా అనుమానాస్పదంగా దొంగలు ఏమైనా ఇట్లా ఏమైనా ఐడెంటిఫై అయ్యారు అని చెప్పేసి ఏమన్నా మీకు ఏమైనా వచ్చిందా? మీరు అడిగారా అసలు? నిన్ననే కేసు బుక్ చేసింది, చెప్తామని చెప్పారు. ఇంకేం చెప్పలేదు వాళ్ళు, ఇంకేం చెప్పలేదండి. సో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది ఉంటారు? ఎక్కడికి వెళ్ళారు అసలు మీరు? మేము హైదరాబాద్ వెళ్ళాం. నలుగురమే ఉంటాం, కోడలు కొడుకు మేము భార్య పడతాం, నలుగురే ఉంటాం. హైదరాబాద్ వెళ్ళాం. 1 డే పోయినాం, కానీ ఒక రోజు ఆడ ఉండవలసి వచ్చింది, ఉన్నాం. ఆ ఒక రోజు అయిపోయింది. చూడొచ్చు, ఏదైతే పెంటే వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వచ్చేదందుకు ఒక 1 డే పట్టింది. అక్కడ మేము ఒక రోజు స్టే చేసినాము. స్టే చేసి వచ్చే వరకు ఇల్లంతా గుల్ల చేసేసారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 13 నుంచి 15 తులాల బంగారాన్ని అపహరించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. పక్కా ప్లాన్ చేసి రెక్కి నిర్వహించి మరి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి ఏరియా మొత్తం చూడొచ్చు. ఈ ఇంటికి ఆపోజిట్లో కూడా ఒక ఇల్లు ఉంది. సో ఇది మనము చూసుకుంటే మొత్తం ప్రతి దగ్గర ఇండ్లే ఉన్నాయి. ఈ ఇంటికి ఆపోజిట్ ఇల్లే ఉంది, అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి. అండ్ ఈ ఇల్లు గురించి మాట్లాడుకుంటే పైన మనకి రెంటెడ్ కూడా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. పైన రెంట్ ఉన్న వాళ్ళకు కూడా అసలు ఎలాంటి ఎనికిడి రాలేదు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. పైన ఎంతమంది ఉంటారు పైన రెంట్? అసలు నలుగురు, 2 భార్య భర్తలు, 2 పిల్లలు, 2 ఫ్యామిలీ వాళ్ళు భార్య భర్తలు. మనం ఆల్రెడీ లోపలికి వస్తున్నాము. లోపలికి వచ్చిన తర్వాత విజువల్ చూస్తే పాతకాలం నాటి డోర్లు ఇవి. దీన్ని కూడా వీళ్ళు ఇరగొట్టేసారు. అంటే వాళ్ళు ఎంత దారుణం! ఒకసారి చూడండి, ఇది ఇక్కడ అన్ని ఇరగొట్టేసారు. ఇవన్నీ లాక్స్ అవి ఉంటే అంతా ఇరగొట్టిరు అనేది క్లియర్గా తెలుస్తుంది. క్లూస్ టీమ్స్ వాళ్ళు ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారో అసలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాగ్ స్క్వాడ్తో కూడా వాళ్ళు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా ఒక ఇదైతే చేయడం జరిగింది. సో మొత్తం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఇది చేశారు. మొత్తం
ఒకసారి మొత్తం బయట పడేసి చూడవచ్చు, ముందుకు రావచ్చు. ఇక్కడ మొత్తం పడేసి బయట మొత్తం లోపల ఉన్న బంగారం, అదేవిధంగా వెండి ఆభరణాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళు దొంగతనం చేసిర్రు అనేది వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చూడండి, మొత్తం కరెన్సీ కావచ్చు, అదేవిధంగా దొంగతనం మెయిన్గా ఇక్కడనే జరిగింది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. మొత్తం చెదరం చేసేసిర్రు, రాడ్లతోని మొత్తం గుల్ల చేసేసిర్రు అనేది మనకి విధంగా 20 తులాల వెండి మొత్తం అపహరించిర్రు అనేది అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాము. ఒక్కరోజు హైదరాబాద్కి పోయి వచ్చేసరికి ఇంత పోలీస్ అధికారులు ఏమైనా ధైర్యం ఏమైనా చెప్పిర్రా లేదా మరి మీకు? చెప్పారు డండి మరి మీరు ఎంపీ గారు ఆ ప్రయత్నం ఏం చేస్తామని చెప్పారు. భగవంతుని చెప్పలేదు. ఎందుకు అంటే మీ పైన ఏమన్నా ఎవరికైనా ఇట్లా ఏమన్నా పగ లాంటివి కానీ లేకపోతే ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నాయి? ఎవరిమైనా దొంగతనాలు చేసారు? అటుమానం ఎవరి అనుమానం లేదు. మేము ఎవరితోనే గల్లే మంచిగా ఉంటాము, మాకు అటువంటి ఏం ఉద్దేశం లేదు. అది ఎవరు కావాలని చేసిరో తెలియదు కాదు, కావాలని చేసిరో తెలియదు కాదు. అనుమానం అయితే ఎవరి మీద లేదండి. సో చూడొచ్చు, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అసలు మేము కోలుకోలేకపోతున్నాము, 6 పగలు కష్టపడి సంపాదించిన సొమ్ముని దొంగల పాలు చేసినాము అనే దానిపైన అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది వాళ్ళ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. మెయిన్గా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు అంటే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇక్కడ హైదరాబాద్కి వెళ్తున్నాం, లేకపోతే విహారయాత్రలకు వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ ఒక కంప్లైంట్ అనేది మాకు ఒక నోటీస్లోకి తెస్తే డెఫినెట్లీ మేము ఒక రెక్కి నిర్వహిస్తాము. మేము కూడా పెట్రోలింగ్లో భాగంగా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాము అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మెయిన్గా సిపి కమలేశ్వర్ గారు కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది. ఎవరైనా మీరు 4-5 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీ సంబంధిత ఏరియాకి సంబంధించిన పోలీస్ అధికారులకి మీరు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్లీ పెట్రోలింగ్లో భాగంగా ఒకసారి మీ ఇంటి పైన కూడా మాకు కన్నేసి ఉంచుతామని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ ఘటన జరిగింది. దీనిపైన పెంటయ్య గారు అయితే చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది.